దెర్ ఇస్ ఎ సేయింగ్, బై బారో డై. ఇదేంటంటే ప్యాటర్న్, డబ్బున్న వాళ్ళు పెయింటింగ్స్ కొంటారు. బికాస్ పెయింటింగ్ వాల్యూ అనేది ఎవరికి తెలియదు కదా ఎంత అనేది, ఆర్టిస్ట్ని బట్టి ఉంటుంది. ఉన్నదానికంటే ఎక్కువ పెట్టవచ్చు. సపోజ్ లెట్సే మీరు ఒక ₹1,00,00,000 పెయింటింగ్ కొన్నారు. కొంటే కొన్ని రోజులకి అది 10 crores వాల్యూ అయింది. వాల్యూ అనేది పబ్లిక్ పర్సెప్షన్ కదా. సో ఇప్పుడు మీరు దీనికి లోన్ తీసుకోవచ్చు. అంటే ఆ ఐటమ్ అలానే ఉంటుంది. మీరు అమ్మేస్తే ఏమైంది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో అందుకని వీళ్ళు అమ్మరు. అమ్మకుండా దాని మీద లోన్ తీసుకుంటారు. ఆ లోన్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువకి వస్తుంది వీళ్ళకి. లోన్ తీసుకొని హ్యాపీగా బతికేస్తారు, కార్లు అన్ని కొనుక్కొని ఇంట్రెస్ట్ పే చేస్తారంతే. ఇప్పుడు దీని వాల్యూ, రియల్ వాల్యూ 20-30 crores వెళ్ళింది అతను చనిపోయే లోపల. ఇప్పుడు ఈ 30 crores వాల్యూ ఉన్న ప్రాపర్టీ వాళ్ళ హెయిర్స్ కంటే కొడుకో కూతురుకో ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ఫాక్ట్ యూఎస్ ఇటు కొన్ని కంట్రీస్లో ఏంటంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు సపోజ్ 1 crore కొన్నాడు, లెట్స్ సే 30 crores అయింది. 30 crores వాల్యూ ట్రాన్స్ఫర్ అయింది వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్ పే చేస్తారు. సో వాళ్ళు చనిపోయినా కానీ దాని వాల్యూ, అప్రిషియేటెడ్ వాల్యూ హెయిర్స్కి వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ కంటిన్యూ చేయొచ్చు, లేదా వాళ్ళు అమ్మేయచ్చు. అమ్మినా కానీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు వాళ్ళకి. సో ఈ స్ట్రాటజీస్ కోసం. అండ్ సమ్ టైమ్స్ నువ్వు మ్యూజియంకి డొనేట్ చేస్తారు. మ్యూజియంకి డొనేట్ చేస్తే 1 crore పెట్టుకున్నావు, 10 crores వాల్యూ అయిన తర్వాత మ్యూజియంకి డొనేట్ చేస్తే ఈ 10 crores ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. మీరు ట్యాక్స్ కట్టేటప్పుడు 10 crores డిడక్ట్ చేసుకోవచ్చు. ఇలా వేరియస్ టాక్టిక్స్ ఉంటాయి అనమాట. అందుకని బేసిక్గా ఈ ఆర్ట్ అనేది చాలా మంది కొంటారు. బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది నిజంగా ఆర్ట్ని ఇష్టపడుకునే వాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్.